మహోన్నతుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభోదయం, వందనాలు. మరొక దినం దేవుడు మనకు దయచేశాడు. అందును బట్టి ఆయనను స్తుతిద్దాము. ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మార్గంలో మనం నడుద్దాం. ఆయన యొక్క ఉద్దేశాలను నెరవేరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియ సంగమా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడిచ్చిన అమూల్యమైన వర్తమానాన్ని మనం చూసుకునే ముందు, మన యొక్క జీవితాలను సరిచేసుకునే అమూల్యమైన వాక్యాలు వినే ముందు, సృష్టికర్త దేవుడి యొక్క ఆలోచన మనము గ్రహించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో మనము ఒక పని తలంచినప్పుడు, ఒక పని నిర్ణయించుకునేటప్పుడు, ఒక చోటుకు వెళ్ళాలని మనం అనుకునేటప్పుడు, ఒకరికి ఇవ్వాలని అనుకునేటప్పుడు ఒక ఆలోచన అనేది ఉంటుంది. ఆలోచన లేకుండా ఎవరు ఏ కార్యాలు చేయరు. అలాగే ఎవరికి ఏమి ఇవ్వరు. ఇవ్వడంలో, వెళ్ళడంలో, మాట్లాడడంలో, పనుల్లో ఒక ఆలోచన ఉంటుంది. ఇది సహజంగా అందరిలో ఉన్నదే. కానీ అప్పు తీసుకునేటప్పుడు ఉంటుంది చూడు, అప్పుడు ఆలోచన ఉండదండి. అవసరం ఉంటుంది దాన్ని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్నిటిలో కూడా మానవుడు ఆలోచిస్తూ ఉంటాడు. కానీ అప్పుకు వెళ్ళేటప్పుడు, అప్పు తీసుకునేటప్పుడు, అది మనుషుల దగ్గర తీసుకోవచ్చు, బ్యాంకులో తీసుకోవచ్చు, ఇలాంటి ఎక్కడైనా మీరు తీసుకోవచ్చు కదా. బ్యాంకులో తీసుకుంటే లోన్ అంటారు. మీకు తెలిసిన వారి దగ్గర తీసుకుంటే చేతి అప్పు అంటారు దాన్ని. కానీ మీరు ఎక్కడ తీసుకున్నా అప్పుడు అది ఆలోచన కాదు, అవసరత. కానీ మిగిలిన విషయాల్లో మనిషి ఖచ్చితంగా ఆలోచన లేకుండా ఏ కార్యం కూడా చేయడు. ఒకవేళ ఆలోచన లేకుండా చేస్తే అది వ్యర్థము, ఎందుకు పనికిరాంది అని గ్రంథంలో ఉన్న వచనాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక వాక్య సారాంశంలోకి వెళితే, సృష్టికర్త అయిన దేవుడు ఆలోచన లేకుండా మానవుని పుట్టించలేదు. నెంబర్ 1. ఆలోచన లేకుండా మనుషులను బాధల్లోంచి బయటికి తీసుకురాలేదు. నెంబర్ 2. ఆలోచన లేకుండా ఆయన మార్గంలో మనుషులను నడిపించలేదు. నెంబర్ 3. ఈ మూడు విషయాల్లో దేవుడు బాగా ఆలోచించాడు. ఆలోచించి మానవుణ్ణి నాటి నుంచి నేటి వరకు బ్రతికిస్తున్నాడు, పుట్టించాడు, ఎన్నో సౌఖ్యాలు ఇచ్చాడు. ఆలోచన లేకుండా సృష్టిని పుట్టించలేదు ఆయన. ఆలోచన లేకుండా ప్రకృతిలో ఎక్కడ ఏది పెట్టాలో పెట్టలేదు. ఆలోచన లేకుండా ఏదో తోటను కూడా చేయలేదు ఆయన. ఒక ప్రణాళిక, ఒక ఆలోచన. అందుకే ఆయనకున్న అనేకమైన మాటలు ఆయన కోసం మనం చెప్పుకుంటాం. దాన్ని మన తెలుగు భాషలో బిరుదు అంటారు. బిరుదు కదా. సన్మానం చేసినట్టు బిరుదులు ఇస్తూ ఉంటారు కదా. మనకు తెలుసు డాక్టర్ అన్న బిరుదు కదండి. ఇలాంటి బిరుదులు ఇస్తూ ఉంటారు. నోబెల్ బహుమతి పొందుకునేటప్పుడు, ప్రపంచ రికార్డులో ఎక్కినప్పుడు బిరుదులు ఇస్తూ ఉంటారు. అంటే ఘనత. బిరుదు అన్న పదానికి ఏంటి? ఒక ఘనత. అలాగే తండ్రిని యెహోవాకు ఒక ఘనత ఉంది. ఆయనకు కొన్ని బిరుదులు ఉన్నాయి. అది మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటామంటే ఆయన క్రీస్తు జన్మదినాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం. కానీ మనం ప్రతిరోజు ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పాటికి మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఆ వాక్యం ఎక్కడ ఉందో కదా. చూద్దాం వాక్యాన్ని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంటి ఆ వాక్యం? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనం పరిశీలిస్తే అక్కడ ఒక చక్కటి మాట కనిపిస్తుంది. ఏలైనగా మనకు శిష్యులు పుట్టాడు కాదు. ఆ కింద 3వ లైన్ అంటాడు, ఆలోచనకర్త. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటండి? ఆలోచనకే కర్త. కర్త అంటే ఏంటి? పని చేసేవాడని అర్థం. కర్షకులు అంటే రైతులు. కర్త పని చేసేవాడు. పని చేయలేని వారిని స్వామిని అన్నాడు దేవుడు. ఇక్కడ కూడా దేవుడు ఏం చేశాడు? ఆయనకున్న బిరుదు ఏంటంటే ఆలోచనకర్త. ఆలోచన లేకుండా ఏది చేయలేదు. మనిషినే కాదు,
ప్రకృతినే కాదు, జీవరాశులనే కాదు, జంతువులనే కాదు, ఆఖరి గడ్డిని పుట్టించాడు కదా. మొట్టమొదటిసారిగా భూమి మీద ఏం మొలిపించాడో తెలుసా దేవుడు? వృక్షాల కంటే ముందుగా గడ్డిని మొలిపించాడు. ఆయన ఏది చేసినా ఆలోచన లేకుండా చేయలేదు. నువ్వు నన్ను చేస్తావేమో, ముందు చెప్పుకున్నట్లుగా ఒక అప్పు తప్పించి ఏది చేయాలని ఆలోచనతో చేస్తేనే అది సఫలమవుతుంది. కానీ చాలామంది తొందరపాటుతో చేస్తూ ఉంటారు కార్యాలు. అది ఏ కార్యమైనా కావచ్చు, దైవ కార్యం కావచ్చు, వాళ్ళ ఇంటిలో కార్యం కావచ్చు, కానీ అతనికి సంబంధించిన వ్యక్తిగత కార్యాలు కావచ్చు. దాన్ని ఆలోచన అన్నారు. దాన్ని అనాలోచన, ముందు చూపు లేనివారు అంటారు దాన్ని. ప్రియ సంగమా, ఎందుకు ఈ మాట ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడున్న ప్రతి వారు కూడా ఆలోచన లేకనే అగాధంలోకి పడిపోతున్నారు. జాగ్రత్త. ఆలోచన లేకనే వాళ్ళు సతికిలు పడిపోతున్నారు. ఆలోచన లేకనే కుటుంబాలు చెదిరిపోతున్నారు. ప్రియ సంగమా, కానీ దేవుడు ఆలోచనకర్త. అంటే నీకు ఆలోచన ఇచ్చి నడిపించే ప్రథమ నాయకుడు ఆయన మాట విన్నవారు ఎప్పుడూ ఆశీర్వదించబడతారు. కొన్ని కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, వ్యాధులు వస్తాయి, మరణాలు వస్తాయి, ఇంకా మానవుడికి ఏది కావాలో అవన్నీ వస్తాయి. ఎందుకంటే ఇవన్నీ క్రీస్తు అనుభవించాడు కనుక. ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటంటే, క్రీస్తు పుట్టాడు, పెరిగాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తుంటారండి. క్రీస్తు పుట్టాడంట, పెరిగాడంట, సచ్చాడంట. ఇది నిజమైన బోధ? క్రీస్తు పుట్టాడన్న సంగతి ప్రపంచానికి తెలుసు, పెరిగాడన్న సంగతి ప్రపంచానికి తెలుసు. చనిపోయాడంట. ఆయన చనిపోయాడండి. ఆయన చనిపోతే మళ్ళీ తిరిగి లేస్తాడా? కానీ ఏదైనప్పటికీ తండ్రి ఏది చేసినా ఆలోచన లేకుండా చేయలేదు. ఇప్పుడు మనకు బోధిస్తున్నది ఏంటంటే, నీవు చేస్తున్న ప్రతి కార్యంలో కూడా, మాటలో కూడా ఆలోచన లేకుండా తొందరపడి మాట్లాడటం, ఆలోచన లేకుండా తొందరపడి చేసావంటే అది నీకే నష్టం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆలోచనకర్త అన్న పేరు ఆయనకి ఎందుకు వచ్చిందంటే, ప్రతీది కూడా ఆయన ఆలోచన లేకుండా చేయరు. నీవు నేను చేస్తామేమో. ఈ ఆలోచన లేకనే అనేక కుటుంబాలు, అనేక ప్రాంతాలు నశించిపోతున్నాయి. ఒకరి మీద ఒకరు కక్ష ఉందనుకోండి, కత్తి పట్టుకుని వెళ్ళి ఇంక వెనక ముందు ఆలోచించడు, చంపేస్తారు, వాడిని నరికేస్తారు. స్త్రీలు కానీ పురుషులు కానీ వెనక వీటి జీవితం ఏమవుతుందో, వెనకాల ఉన్నారు ఏమవుతుందో ఆలోచించరు. ఆవేశం అంటారు దాన్ని. ఇలాంటి మనం చూస్తున్నాం కదా, రోజు వార్తల్లో వింటూ ఉంటాం, టీవీలో చూస్తుంటాం, సెల్ ఫోన్లో చూస్తూ ఉంటాం. ఇది ఎందుకు వస్తుంది మనిషికంటే? అనాలోచన. మనిషి నశించిపోయేది. ఆలోచన అనేది అనాలోచనకి ఆలోచనకి తేడా ఏంటంటే, ఆలోచన అనేది మనిషిని బ్రతికిస్తుందని నిలబెడుతుంది, నెంబర్ 1. నెంబర్ 2, అనాలోచన అనేది మనిషిని పతనం చేసేస్తుంది, అవసరమైతే మరణాన్ని కూడా అప్పగిస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, ఓ కుమారులారా, కుమార్తెలారా, నా బిడ్డలారా, మీరు ఏది చేసినా సరే ఆలోచించండి. ఒకవేళ మీకు జ్ఞానం లేకపోతే నా దగ్గరికి వచ్చి నేర్చుకుని అంటున్నాడు. అలాంటి ఆలోచన లేని వారు చాలామంది ప్రపంచంలో ఉన్నారు. ముందు చెప్పినట్టుగా ఆలోచన లేకుండా చేసేవారు మూర్ఖులు అంటున్నాను కదా, అది నేనన్న మాట కాదు. చూద్దాం వాక్యం. సామెతల గ్రంథము 15వ అధ్యాయంలో 22వ వచనాన్ని మీరు పరిశీలన చేసుకోండి. మీ గ్రంథాల్లో, మీ దగ్గర ఉన్న గ్రంథాల్లో సామెతల గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం చూస్తే అక్కడ అంటాడు, ఆలోచన లేని ఏ క్రియ అయినా సరే, ఏ మాట అయినా సరే అది వ్యర్థమైపోతుందంట. ఆలోచన లేని వారు ఉన్న చోట, ఆలోచన లేని వారి చోట మీరు చేసిన ప్రయత్నం వ్యర్థము అంటాడు. ఆ కింద అంటాడు, ఆలోచించేవారు ఉండిన చోట బహుగా ఫలిస్తుందంట. దేవుని స్తోత్రం. అందుకే మన పని చేసేటప్పుడు పక్కవారిని, ఎదురువారిని, మన సొంత ఆలోచన ఉంటే ఉండొచ్చు, కానీ పక్కవారిని, ఎదురువారిని నేను పని చేస్తున్నాను, అది రాంగా రైటా అని కనుక్కొని చేస్తే అది మంచిదని వాక్యం బోధిస్తుంది. ఆలోచించేవారు ఉన్న చోట అది బహుగా ఫలిస్తుందంట, ఆశీర్వదించబడుతుందంట, దీవించబడుతుందంట. ఆలోచన లేని చోట అది ఏం చేస్తుంది? పతనమైపోతుంది. ప్రియ సంగమా, ఈరోజు నీ జీవితం కోసం నువ్వు ఆలోచించుకో.
నీ యొక్క అడుగుల కోసం నువ్వు ఆలోచించుకో. నీ యొక్క ప్రవర్తన కోసం నువ్వు ఆలోచించుకో. నువ్వు ఏ రీతిలో వెళ్తున్నావో నీకే తెలుస్తుంది. ప్రియ దేవుడు జ్ఞానం ఇచ్చాడు, దేవుడు ఉద్దేశాలు ఇచ్చాడు, దేవుడు వివేకం ఇచ్చాడు, దేవుడు మంచి మార్గమే చూపించాడు. అప్పుడెప్పుడో మన ఇస్రాయేల్ ప్రజలు మూర్ఖులై తిరిగారు. ఆ మార్గంలో మనం తిరగొద్దు. వారి కోసం మనం ప్రార్థిస్తున్నాము. కొన్ని వందల సంవత్సరాలు ముందు వారు హతులైపోయారు. వారి కోసం ప్రార్థిస్తున్నాం, మంచిది. యెరూషలేము కోసం ప్రార్థిస్తున్నాం, మంచిది. కానీ నీవు ఏ మార్గంలో నడుస్తున్నావో, ఏ ఉద్దేశం కలిగి ఉన్నావో, ఏ ఆలోచన కలిగి ఉన్నావో, ఏ ప్రణాళికలో నీవు ఉన్నావో ఒక్కసారి ప్రియ సంగమా ఒక్కసారి ఆలోచిద్దాం. ఎందుకంటే మనం ఉన్న పరిస్థితులు ఎలాంటివి, భయంకరమైన పరిస్థితులు. కనుక మీరు ఏమి చేసినా మీ కుటుంబం కోసం, నీ జీవితం కోసం, నీ యొక్క ప్రాంతం కోసం ఏమి చేసినా ఆలోచన లేనిది ఏమి చేయదు. ఒక ఇల్లు కట్టుకున్నామంటే ఆలోచిస్తాం కదా, ఒక పెళ్లి చేయాలంటే ఆలోచిస్తాం. కానీ ఇల్లు కట్టినప్పుడు, పెళ్లి చేసినప్పుడు, శుభకార్యాలు చేసినప్పుడు కూడా చాలామంది అనాలోచనగా ఆలోచిస్తూ వారి సొంత తెలివితేటతో ఆలోచిస్తూ పడిపోయిన వారిని మనం చూస్తున్నాం. కానీ దేవుడు పడగొట్టేవాడు కాదు. కానీ దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు. కానీ ఆయన అంటాడు, ఆలోచన లేని చోట నీ కార్యము వ్యర్థమగును. స్పష్టంగా మాట్లాడు వాక్యం ద్వారా. కనుక ప్రియ సంగమా, నువ్వు ఏం చేస్తున్నావో అది ప్రభు కార్యమో లేకుండా నీ సొంత ఇంటి కార్యమో నాకు తెలియదు. కానీ ఆలోచించుకొని అడుగులు ముందు వేస్తే ఆలోచన ఆవేశాన్ని చంపుతుందంట. ఆలోచన ఏం చేస్తుంది? ఆవేశాన్ని చంపుతుంది. ఆలోచన ఏం చేస్తుంది? సంఘంలో, సమాజంలో అందరిలో మంచి పేరు తెస్తుంది. ఆలోచన ఏం చేస్తుంది? నీ కుటుంబాన్ని నిలబెడుతుంది. ఆలోచన ఏం చేస్తుంది? దేవుని యొక్క ఆ దీవెనలు పొందుకుంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలు విన్న మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రేమ స్వరూపి దయగలనాయన నీకు వందములు తండ్రి. నా ప్రభా, ఈ యొక్క సమయంలో ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రం అయినా నీవు ఆలోచనకే కర్తవి. కానీ నాన్న మేము అలాగ లేకుండా ఆవేశంతో చేసిన క్రియలు మా జీవితాలను తండ్రి నాన్న నాశనం అయిపోతున్నాయ్యా. అట్టి రీతిలో మేము వండుకున్నట్లు మేము ఏమి చేసినా తండ్రి, ఎవరైనా సరే, యవనస్తులేమి, నడవయస్కులేమి, బాలురేమి తండ్రి యేసయ్య, మేము చేసే ప్రతి కార్యం కూడా ఆలోచనతో అడుగులు వేయడానికి సహాయం చేసి నీవే నడిపించమని క్రీస్తు నామంలో ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి మీరు మర్చిపోవద్దు, మా జీసస్ బ్లెస్సింగ్ అనే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. దేవుడు మేము దీవించిన రాక. ప్రైజ్ ది లార్డ్.